అధికారంలో కూటమి ప్రభుత్వం, అందులో తామొక భాగస్వామ్య పక్షం అయినా రాజకీయ పరంగా ఎవరి ఉనికి వారు చాటుకోవాలి. అవకాశం కలిసి వచ్చిన చోట అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. రాజకీయాల్లో అందలం ఎక్కాలనుకోవడం అత్యాశ కాదనేది అందరూ అంగీకరించేదే కదా. విజయనగరం జిల్లాలో బీజేపీ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. స్థానిక ఎన్నికలపై దృష్టి పెడుతోంది. ఇంతకీ కూటమి సహకారంతో జిల్లా బలపడే దిశగా కాషాయ పార్టీ చేస్తున్న వ్యూహం ఏంటి? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. విజయనగరం జిల్లాలో బీజేపీ అంటే ప్రత్యేకంగా అభిమానించేవారున్నారు. అందున జిల్లా కేంద్రమైన విజయనగరంలో కొన్ని ప్రాంతాలలో బీజేపీ ఓటు బ్యాంకు ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి పెడుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో తమకు పట్టున్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని బేరీజు వేసుకుంటోంది. అలాగే స్థానిక ఎన్నికల వేళ అక్కడ తమ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచన బీజేపీ నాయకత్వం ఉంది. అంతేకాకుండా తమకు పట్టున్న ప్రాంతాలను ఐడెంటిఫై చేయడంతో పాటు అక్కడ పార్టీ అభ్యర్థిని నిలపాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపోతే ఈసారి సాధారణ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో కూటమి పూర్తిస్థాయి విజయం సాధించింది. అందువల్ల స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే తమ పార్టీ అభిమానులతో పాటు టీడీపీ, జనసేన పార్టీల ఓటు బ్యాంక్ కూడా తమకు కలిసి వస్తుందనే యోచనతో బీజేపీ ఉంది. ఈ ఆలోచనతోనే స్థానిక ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. విజయనగరం కార్పొరేషన్లో 50 డివిజన్లున్నాయి. వీటిలో ప్రస్తుతం వైసీపీ ఆధిపత్యం సాగుతోంది. మెజారిటీ కార్పొరేటర్లు వైసీపీ వారే. వీరిలో విజయనగరం పట్టణంలో పట్టున్న మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అనుయాయులే ఎక్కువ మంది ఉన్నారు. వీరితో ఢీ అనాలంటే బలమైన అభ్యర్థితో పాటు కూటమిలో ఇతర పార్టీల సహకారం అవసరం. స్థానిక ఎన్నికలు, రాజకీయాలు సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఉంటాయి. ఇక కూటమిలో ఉన్న పార్టీలలో ఏ పార్టీ ఎన్ని డివిజన్లలో పోటీ చేయాలనేది పార్టీల రాష్ట్ర స్థాయి నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. దాంతోపాటు భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నాయకత్వం కూడా తమ ఆలోచనలను పార్టీ అధిష్టానం దృష్టిలో పెట్టాలని భావిస్తోంది. ప్రధానంగా జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రాజేష్ వర్మ యాక్టివ్గా పనిచేయడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల వివరాలను మండల, గ్రామస్థాయి నాయకులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ తమ దగ్గర ఉన్న సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చే వారికి తమ పరిధిలో సహకారాన్ని అందిస్తున్నారు. మరోవైపు పార్టీ లైన్తో పాటు సేవా దృక్పథం అవసరమని, ప్రజలకు అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. కార్యకర్తలు ప్రజల్లో ఉండడం వల్ల పార్టీ మరింత బలోపేతమవుతుందని భావిస్తున్నారు కమలనాథులు. ఇక ఎన్నికల వేళ ప్రజల ఆదరణ లభిస్తుందనే కోణం అంతర్లీనంగా ఉండనే ఉంటుందనేది బహిరంగ రహస్యం. స్థానిక ఎన్నికల పోటీ విషయంలో జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా గ్రామ స్థాయిలోని తమ అభ్యర్థులను నిలపాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. స్థానిక ఎన్నికల బరిలో అటు టీడీపీ, జనసేన సహకారం ఉండడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కారు పథకాలు తమను విజయం వైపు నడిపిస్తాయన్నదే పోటీకి మరో ప్రధానమైన కారణం. అందుకే స్థానిక ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. తమ అభ్యర్థుల విజయ అవకాశాలకు ఇదే మంచి తరుణమని భావిస్తోంది. ఏ ప్రాంతంలో తమకు పట్టుందో గుర్తిస్తోంది. రాష్ట్ర నాయకత్వం సహకారంతో జిల్లా బలపడే దిశగా వ్యూహరచన చేస్తోంది. మరి విజయనగరం జిల్లా కూటమిలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.